వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో జరిగిన డ్వాక్రా సంఘాల బ్యాంకు రుణాలు చెల్లింపులో లక్షలాది రూపాయల అవకతవకలు జరగడంతో డ్వాక్రా సంఘాల బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు. జిల్లా స్థాయి అధికారులకు ఎంతమందికి ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా తమకు న్యాయం జరగలేదని గత్యంతరం లేక కడియపులంక సర్పంచ్ రాంజీని ఆశ్రయించగా స్పందించిన సర్పంచ్ అవినీతిపై పోరాటానికి సిద్ధమై దీనిపై లోతుగా దర్యాప్తు చేసి అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని సర్పంచ్ పాటంశెట్టి రాంజీ డిమాండ్ చేశారు. దీనిపై మంగళవారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి అధికారులను నియమిస్తే ఆ అధికారులే డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని, కడియం మండలం పరిధిలో సుమారు 6,000 మంది సభ్యులతో 500 డ్వాక్రా సంఘాలు వరకు ఉన్నాయని, కడియపులంక పంచాయతీ పరిధిలో ప్రస్తుతం 3 గ్రూపులకు సంబంధించి సుమారుగా 30 లక్షల రూపాయలు కడియపులంక డ్వాక్రా యానిమేటర్ గోల్మాల్ చేశారని డ్వాక్రా సంఘ సభ్యులు ఆరోపించారని, కడియపులంక పంచాయతీలో 10 క్లస్టర్ పరిధిలో గల కడియపులంక, బుర్రిలంక, వెంకాయమ్మపేటతో పాటు మండలంలో గల డ్వాక్రా గ్రూపులను పరిశీలిస్తే మరింత అవకతవకలు బయటపడే అవకాశం ఉందని సర్పంచ్ రాంజీ అన్నారు. దీనిపై రాజమండ్రిలో గల వెలుగు డిఆర్డీఏ పిడికి గత నెల 5వ తేదీన ఫిర్యాదు చేశారని, అలాగే కడియం పోలీస్ స్టేషన్తో పాటు కడియం వెలుగు కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కాలయాపన తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి దర్యాప్తు చేయాలని సర్పంచ్ వెల్లడించారు. ఈ అవకతవకల్లో ఉన్నతాధికారులతో పాటు బ్యాంకు సిబ్బంది హస్తం ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత 20 నెలలుగా పలు డ్వాక్రా సంఘాలు బ్యాంకులలో తీసుకున్న రుణాలను జమ చేయకపోయినా బ్యాంకు అధికారులు కానీ వెలుగు అధికారులు కానీ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. దీనిపై లోతుగా పరిశీలన చేసి అవినీతి సిబ్బందిపై తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోడపాటి రాజేశ్వరి, డోక్రా మహిళలు పాల్గొన్నారు. నా పేరు పాటంశెట్టి రాంజీ, కడియపులంక సర్పంచ్. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మహిళలు అభివృద్ధి చెందాలని మగవాళ్ళతో ఎప్పుడూ కూడా ఎక్కడ తక్కువ కాకూడదని, అభివృద్ధి చెందాలని డ్వాక్రా సంఘాలని ప్రవేశపెట్టారు, ఏర్పాటు చేశారు. ఈ సంఘాల ద్వారా అనేక మంది మహిళలు ఉపాధి పొందుతూ దాని ద్వారా అధికంగా ఎదుగుతున్నారు. ఇప్పుడు ఏర్పడిన మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు గోరంట్ల బుచ్చి చౌదరి గారు మహిళలకి మరింత అండగా నిలుస్తూ మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. బ్యాంకులకు రుణ పరిమితి పెంచుతున్నారు. మా యొక్క పంచాయతీ పరిధిలోనే సుమారు 500 గ్రూపులు ఉన్నాయి. అంటే 5 నుంచి 6,000 మంది వరకు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క డ్వాక్రా సంఘాల ద్వారా వారి పనులు వారు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. కానీ ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించిన డిఆర్డీఏ డిపార్ట్మెంట్ వారు అధికారులు మన చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అవినీతితో పూట్లు పొడుస్తున్నారు. విషయం ఏమిటంటే, కడియపులంక పంచాయతీలో డ్వాక్రా మహిళా సంఘాలలో అనేక అవకతవకలు జరిగాయని సంఘ సభ్యులు ద్వారా నా దృష్టికి వచ్చి ఉన్నది. దీనితో నేను మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు మరియు నేను కలిసి మహిళా సంఘాలపై విచారణ జరపాలని గత నెల 5వ తారీఖున డిఆర్డీఏ పీడీ వారికి ఫిర్యాదు చేశాం. కానీ ఇప్పటికీ దానిపై ఎటువంటి విచారణ జరగకుండా డిఆర్డీఏ పీడీ వారు కాలయాపన చేయడం ద్వారా కింద స్థాయికి అధికారులకు కొమ్ము కాస్తున్నారని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం.
ఈ విధంగా పీడీ వారు ప్రవర్తనపై పలు అనుమానాలు మాకు ఉన్నాయి. మేము జిల్లా డిఆర్డిఏని డిపార్ట్మెంట్ వారిని అడుగుచున్నది ఏమనగా, మా చంద్రబాబు నాయుడు గారు ఆశయాలకు కానీ, మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు కానీ, మా గోరంట్ల బుచ్చి చౌదరి గారి ఆశయాలకు కానీ తూట్లు పొడిచి మీరు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే మేము సహించేది లేదని మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా, అలాగే దీనిపై కొమ్ము కాసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం, నా పేరు కోన వీరలక్ష్మి. మేము డాక్రా గ్రూప్లో ఉండి అప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది. ఈ లోన్ వచ్చాక మేము 20 నెలలు కట్టాము. 20 నెలలు కూడా మాకు కట్టలేదండి. సీట్లు 10 లక్షల రూపాయలు తినేసిందండి. మేము ఇంటికి వచ్చి నెల నెల మా దగ్గర నుంచి 50 వేలు పట్టుకెళ్ళిపోయేది. 10 మంది తెచ్చి నాకు ఇచ్చేవాళ్ళు, నేనేమో ఆవిడ చేతికి ఇచ్చేదాన్ని అండి 50 వేలు. మేము దీని తరఫున ప్రెసిడెంట్ గారి దగ్గర వచ్చాము. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. మాకు 500 వేలు రూపాయలు కట్టలేదు. మీ యాన్వర్టర్ పేరు అంటే? మా యాన్వర్టర్ పేరు కొంచెం నాగు. ఏ గ్రూప్ పేరు అంటే? మా గ్రూప్ పేరు సాయి నగర్. ఆ డబ్బులు తీసుకున్నట్టు మీకు ఎప్పుడు తెలిసిందన్న? మాకు డబ్బులు తీసుకున్నట్టు జనవరిలో తెలిసిందండి. ఇలాగ ఒక గ్రూప్ బయటకు వచ్చిందని తెలిసినట్టు. గ్రూప్ బయటకు వచ్చాక మాకు అనుమానం వచ్చి ఆవిడకి ఫోన్ చేసి, ఏమండి గ్రూప్ ఇలా బయటకు వచ్చింది, మా గ్రూప్ డబ్బులు ఏం చేశారంటే, లేదంటే మీ గ్రూప్ ఏమీ లేదు, మేము కట్టాము, మీ గ్రూప్ బాగానే వెళ్ళిపోతున్నాం. మా గ్రూప్ ప్రెసిడెంట్ ఆవిడ కూడా ఫోన్ చేసి అడిగితే, లేదండి మీరు ఆగలేదు, కట్టేస్తున్నాం, సీటు ఏమాత్రం ఆగలేదు, ఇప్పుడు వెళ్ళిపోతుంది సీట్. మాకు అనుమానం వచ్చి మేము ఆపేసాం. జనవరి నుంచి సీట్ కట్టడం మానేసాం మేము.